నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సింగిల్ నామినేషన్ దాఖలైంది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కెవిన్ రెడ్డితో కలిసి సర్పంచ్ అభ్యర్థి మల్లెపాకుల వెంకటయ్యతో పాటు మరో 10 మంది వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 3 రోజుల క్రితం గ్రామంలో పెద్దలు, యువకులు, అన్ని కులాలు, మతాలు అందరం కలిసి కూర్చోవడం జరిగింది. కూర్చొని ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. మనం ఏకగ్రీవంగా పోయి ₹1 ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి ముఖ్యమంత్రి మనకు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నప్పుడు ఒక చిన్న బహుమానంగా రాష్ట్రానికి మనం ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే రాష్ట్రంలో, దేశంలోనే ఈ గ్రామం ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం ఆ దిశలో బోధమని అడిగినప్పుడు చాలామంది 15 మంది ఆశావాహులు ముందుకు వచ్చిండ్రు. అందులో చాలామంది AA, MSc, మాస్టర్స్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచరు, మ్యాథ్స్ అంటే మంచి స్పెషాలిటీ, అంటే వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తే 1.5-2 లక్షల ఉద్యోగం వచ్చే స్థాయి చదువులు ఉన్న వాళ్ళు వాళ్ళంతా కూర్చున్నారు. చెప్పినాం, మనం ప్రజాస్వామ్యబద్ధంగా పోదాం, ఎవరం బలవంతం పెట్టేది లేదు, ఎవరిని ఇది చేసేది లేదు, మనం కలిసిమెలిసి పోదాం అందరం. మీరు ఏమైనా పోటీ చేయదలుచుకుంటే చేయండి, లేదు అంటే ఒకరి అభ్యర్థిని పెడదామంటే సరే అందరు కలిసి ఒక అభ్యర్థిని చేద్దామన్నారు. అన్నాక మేమంతా 15 మంది అన్ని బయోడేటా చూసాం. చాలా హై క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. అందులో వెంకటయ్య సీనియరు, పాత మా కాలం నుంచి జలసాధన ఉద్యమంలో పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసిండు. చేస్తూ అందులో ఉన్న దాంట్లో సీనియర్ నాయకుడు అయినా 52. వాళ్ళంతా కూడా ఆలోచన చేసిరు, 15 మంది కూడా చేసి ఇనానిమస్గా చెప్పిండ్రు, వెంకటయ్య పెద్ద ఏజ్ ఉంది, ఇంతవరకు ప్రజా పోరాటాలు చేసిండు, ఇంకా మాకు భవిష్యత్తు ఉంది, మేము ఉద్యోగాలకు పోతే ఉద్యోగాలు వస్తాయి, సో వెంకటయ్యని చేస్తే బాగుంటుంది అని అందరూ ఏకాభిప్రాయంతో ఈరోజు పొద్దున కూర్చున్నాం. అందరం ఒక కప్పు ఛాయ్ తాగుకుంటా ఎన్నిక చేసుకున్నాం, వచ్చినాం. ఒక ₹1000తో వెంకటయ్య ఎన్నిక అయిపోయింది. డప్పులు లేవు, కోలాటాలు లేవు, రూపాయి ఖర్చు లేదు. ₹1250 10 మంది వార్డు మెంబర్లు కూడా ఇస్తున్నారు. మొత్తం ₹2250 ఈ ఊర్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నిక కావడానికి ఖర్చు అయిన డబ్బులు. మేము ఆదర్శంగా మా ముఖ్యమంత్రి గారు 42% బీసీలకు ఇవ్వాలని చెప్పిండు. ఈ గ్రామంలో బీసీలకు 60% అవకాశం ఇచ్చాం. 5 జనరల్ సీట్లలో 3 బీసీలకే ఇవ్వడం జరిగింది. మేము ఈ గ్రామం దేశంలోనే ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఇదే పద్ధతిగా అన్ని గ్రామాలు కూడా అవలంబిస్తే చాలా బాగుంటుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ కూడా. మల్లెపాకుల వెంకటయ్య నేను. నాకు ఈ సర్పంచ్ ఏకగ్రీవంగా చేసినందుకు మా గ్రామం ప్రజలకు, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేశాను సార్. నా మీద నమ్మకం ఉంచి మా సార్ నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు సార్కు, మా గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు సార్. గ్రామాభివృద్ధికి